హలో! హాయ్! ఇదిగోండి జొన్నపిండితో దోస అయితే వేస్తున్నాను. అసలు చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఎంత టేస్టీగా ఉన్నాయంటే, ఇంకా తినాలనిపించేలాగా ఉన్నాయి. ఇవైతే అంటే పల్చగా కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అది. నేను ఇది బాగా ఫ్రై అయ్యాక కూడా అంటే మంచిగా కాలాక ప్లేట్‌లో పెట్టేసి కూడా చూపిస్తాను. మీరు ఈసారి ఎప్పుడు బియ్యం పిండి అంటే ఆహ్, మన జస్ట్ దోస బ్యాటర్ వేసుకునేటప్పుడు కూడా కొన్ని జొన్నలు వేసుకున్నా కూడా మీకు దోస సూపర్‌గా వస్తుంది. ట్రై చేయండి. నేనైతే చాలామందికి ఈ రెసిపీ అంటే టేస్ట్ చేయడానికి చూయించాను కూడా. ఇదైతే మామూలుగా బయట దొరికిన జొన్న పిండి మాత్రమే. బియ్యము అది మినపప్పు నానబెట్టుకున్నది మాత్రం కాదు. దీంట్లో కొంచెం మినపప్పు అయితే నానబెట్టి వేసి మళ్ళీ జొన్న పిండితో కలిపి మిక్సీ పట్టాను. ఓకేనా? బాయ్ బాయ్.